త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మొట్టమొదటి సినిమాగా మా సినిమాతోనే చేద్దామని అనుకున్నాం. ఒరిజినల్గా ఆయన రైటర్గా చాలా మంచి పేరు తెచ్చుకున్న సందర్భంలో ఒకరోజు నేను కిషోర్ గారు ఇద్దరు కలిసి కూర్చొని త్రివిక్రమ్ గారి మంచి మంచి సబ్జెక్ట్స్ తయారు చేశారు. ఆయన అన్ని హిట్స్ అయినాయి. ఆయన్నే మనం డైరెక్టర్గా పెట్టుకొని సినిమా తీస్తే బాగుంటుంది కదా అని మేము ఇద్దరం డిస్కస్ చేసుకున్న తర్వాత ఆయన కవర్ చేసాం. ఏదైనా మంచి కథ ఉంటే చెప్పండి సార్, డైరెక్షన్ కూడా మీరే చేద్దరు కానీ మా సినిమా చేయాలి, కథ చెప్పండి అని అడిగితే ఆయన ఒకే మాట అన్నారు. నేను స్రవంతి కిషోర్ గారికి మాట ఇచ్చానండి ఫస్ట్ సినిమా వాళ్ళకి చేస్తానని. వాళ్ళకి చేసేసేది ఆల్రెడీ రెడీ అయిపోయింది, సబ్జెక్టు అవన్నీ కూడా క్యాస్టింగు షెడ్యూల్స్ కూడా రెడీ అయినాయి. వాళ్ళు చేసేసేది అవ్వగానే ఇమ్మీడియట్గా మంది వచ్చేస్తానండి అంటే సరే ఓకే అండి అన్నాం. అన్న తర్వాత ఒకరోజు కథ చెప్పడానికి ఆయన వచ్చారు. ఆఫీస్లో నేను, కిషోర్ గారు, ఆయన త్రివిక్రమ్ గారు మేము ముగ్గురమే కూర్చొని ఉన్నాం. సరే సార్ ఫోన్లో ఇవన్నీ ఆఫ్ చేసేయండి సార్, కాన్సన్ట్రేటెడ్గా వినండి అన్నారు. సరే అన్నాం. మీరు చెప్తే నమ్మరు, 3 hours చెప్పారండి కథ. అంటే ఎవ్రీ షార్ట్ టు షార్ట్, బిట్ టు బిట్ అంతా కూడా A to Z. అంటే కథ వింటే మాకు సినిమా అంతా కూడా ఎదురుకుండా కనపడిందని ఫీలింగ్ ఇచ్చింది మాకు అందరికి. తర్వాత ఎలా ఉందండి అన్నారు. ఎక్సలెంట్గా ఉంది సార్, చాలా బాగుంది. మీరు ఏమనుకోకపోతే నాకు చిన్నగా ఒక ఫీలింగ్ వచ్చింది, అది చెప్తారండి అన్న. చెప్పండి అన్నారు. మనం ఆ రోజుల్లో పాత సినిమాల్లో హీరో అంటే శ్రీరామచంద్రుడు, 100% సుగుణవంతుడు అనేటట్టుగా మనం ఉండి మన సినిమాలన్నీ కూడా. అయితే అప్పుడు ట్రెండ్ మారుతున్న టైంలో హీరో క్యారెక్టర్ కూడా కొంత నెగిటివ్గా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో దీంట్లో పెడితే నేను అది అన్నా. కొంచెం ఆ బిగినింగ్ పార్ట్ కొంచెం నెగిటివ్గా ఉందండి క్యారెక్టరు హీరోని అని అంటే అప్పుడు ఆయన అన్నారు త్రివిక్రమ్ గారు, ఇది ఇవాళ రోజున ట్రెండ్ ఇదండి. ఇవాళ ఇంగ్లీష్ పిక్చర్స్ మీరు చూడండి, లేకపోతే హిందీ సినిమాలు చూడండి, ఏ సినిమాలు చూసుకున్నా కొంత యాంటీ క్యారెక్టర్ ఉంటేనే జనం కూడా లైక్ చేస్తున్నారు. మీరు చూడండి అన్నారు. అప్పుడు మా బ్రదర్ కిషోర్ గారు అవునన్నయ్య అలాగే చేద్దాం, మనం దాంట్లో ఏమీ మార్చక్కర్లేదండి, ఒక్క అక్షరం కూడా మార్చక్కర్లేదు, మీరు యాజ్ ఇట్ ఈజ్గా ఈ సినిమాని ఏమనుకున్నారో దాని ప్రకారమే చేయండి, మేమెవరం కూడా ఇంటర్ఫీర్ అవ్వం అని చెప్పటం, ఆ బాధ్యత ఆయన ఎత్తి మీద పెట్టడం మూలంగా సినిమా చాలా అద్భుతంగా చేశారు. అయితే అప్పుడు ఆ స్టూడియోలో మా సైట్స్ ఉంటే ఆ సైట్స్లో ఒక హౌస్ సెట్ కావాలండి అని చెప్పి డైరెక్టర్ గారు అడిగారు. ఈ విధంగా హౌస్ సెట్ ఒకటి, ఓ మంచి రిచ్ హౌస్, పెద్ద హౌస్ కావాలండి. ఆ హౌస్ని మేము సెట్ వేసాం బ్రహ్మాండంగా. అది చూసి అందరూ బాగుందన్నారు, అందులో సెలెక్ట్ చేసాం. ఆ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ 90% దాంట్లోనే ఉంటుంది, మిగిలింది అవుట్డోర్లో ఉంటుంది అనుకోండి, పాటలు అవన్నీ అవుట్డోర్. ఆ సినిమా తీసిన తర్వాత అప్పుడు చాలామంది ఏమండి ఈ సెట్ తీయబాకండి సార్, చాలా బాగుంది, ఇంకా చాలా సినిమా వాళ్ళు వచ్చి తీసుకుంటారు అని అడగటం, వాళ్ళందరూ కూడా తీసుకోవటం కూడా జరిగినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ హౌస్ని ఇలాగే ఉంచి ఇక్కడ మన సైట్ కూడా ఉంది కాబట్టి ఇదివరకు కేఎస్ రామారావు గారిది గార్డెన్ సిటీ లాగా మనం కూడా ఒక షూటింగ్ ఇది స్పాట్ చేసి మిగిలిన బిల్డింగ్స్ అన్నీ కూడా మనం కట్టి చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచనలు రావటం, చేద్దామని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఔటర్ రింగ్ రోడ్డు ఈ సైట్లోంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తే తప్పనిసరి బస్సులో ఇవ్వాల్సి వచ్చింది. అలా ఇవ్వటం మూలంగా ఈ మేము వేసిన సెట్లో వేసినంత పెద్ద బిల్డింగు వెళ్ళిపోయింది రోడ్లోకి. సైట్ కూడా 15 ఎకరాల పైన దాంట్లోకి వెళ్ళిపోవటం మూలంగా స్టూడియో చేయలేకపోయాం. ఎందుకంటే కేఎస్ రామారావు గారు ఇక్కడ అవుట్డోర్ షూటింగ్లో కేఎస్ దాని పేరేమన్నారు, గార్డెన్, అదే కేఎస్ రామారావు గారి స్టూడియో, అది అవుట్డోర్ షూటింగ్ లాగా చాలా షూటింగ్లు జరిగాయి. ఆ తర్వాత క్రియేటివ్ కమర్షియల్స్ వాళ్ళ స్టూడియో లాగా అది వాళ్ళ బ్యానర్ కూడా అనుకోండి. అయితే తర్వాత అది చేతులు మారి మా దగ్గరకు రావటం, మేము దాన్ని డిస్మాంటిల్ చేసి అపార్ట్మెంట్స్ కట్టడం జరిగింది. మనసులో ఆ భావన ఉండేది, అయ్యో ఒక స్టూడియోని మనం చేసాం మన దీనికోసం, ఎప్పటికైనా వీలైతే స్టూడియో కట్టాలి అనుకున్న ఆలోచనతో అక్కడ ఔటర్ రింగ్ రోడ్ రావటం మూలంగా చేయలేకపోయాం. ఈ సినిమా చేసేటప్పుడు
మహేష్ బాబు గారు కూడా ఎక్సలెంట్గా ఆయన కోఆపరేషన్ ఇచ్చారు. ఎన్ని డేట్లు కావాలనేది కాదండి, సినిమా బాగా రావాలి అని చెప్పి చేయటం. మరి పాటలకు కూడా ఎక్కడెక్కడికి కూడా వెళ్ళి పాటలు తీయటం కూడా జరిగింది. అలాగే ఒక ఫైట్, క్లైమాక్స్ ఫైట్ గురించి మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది చాలా డేస్ తీసుకొని చాలా కాల్ షీట్స్ తీసుకొని చేస్తున్నమాట వాస్తవమైతే, అప్పటి రోజుల్లో అది 28 రోజులు క్లైమాక్స్ ఫైట్ తీశారు. దానికోసమని యూకే నుంచి ఎక్కడి నుంచి కూడా కెమెరాస్, స్పెషల్ కెమెరాస్ అన్ని కూడా తీసుకొచ్చి దానికోసం ప్రత్యేకమైన సెట్ వేసి ఆ సెట్లో ఇది చేయటం కూడా జరిగింది.